నివేదిస్తున్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయం, వంశనాశనం అయిపోయిందనుకో, దానివల్ల కులధర్మం నశిస్తుంది కదా. కులధర్మం నశిస్తే ఏమవుతుంది? ధర్మం నష్టమైపోవడం వలన కులమంతా అధర్మం వైపు వెళ్ళిపోతుంది. మిగిలిన వాళ్ళంతా కూడా అధర్మం వలన ఏమవుతారనంటే అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్ణాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. కులం నశించడం వలన కులధర్మం నశిస్తుంది. అధర్మం నష్టం వలన అధర్మం వ్యాప్తి చెందుతుంది. అధర్మం వ్యాప్తి చెందడం వలన స్త్రీలు చెడిపోతారు. స్త్రీలు చెడిపోవడం వలన వర్ణ సంకరం జరుగుతుంది. వర్ణ సంకరం జరగడం వలన పుట్టేటటువంటి పిల్లలకి ఈ పితృకార్యాలు చేసేటటువంటి శ్రాద్ధాలు, ఇలాంటి తర్పణాలు ఇవి లేక వాళ్ళు పితృదేవతల అధోగతి పొందుతారు. యుద్ధం చేయరా నాయన అంటే పిండాలు పెట్టేదాకా వెళ్ళాడు ఈయన అర్జునుడు. అంటే ఆ యొక్క శోకములో, విషాదములో ఏమి చేయాలో అనేటటువంటి మనస్సు భ్రమకి గురి అయ్యి ఈ విధమైనటువంటి లాజిక్ తోటి, ఈ విధమైనటువంటి కారణాలతోటి యుద్ధాన్ని నుంచి తిరోన్ముఖుడు అవడానికి అర్జునుడు తన విషాదాన్నంతా పరమాత్మ ముందు, శ్రీకృష్ణ పరమాత్మ ముందు ఒలకపోస్తున్నాడు. అందుకే దీన్ని విషాద యోగము అన్నారు. విషాదములో నుంచే మనకి యోగము, ఆ పరమాత్మ యొక్క చేరిక అనేటటువంటిది మనకి విషాదములోంచే ఉద్భవిస్తుంది. అది ముందు వచ్చేటటువంటి అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇట్ అన్ఫోల్డ్స్. ఒక మొగ్గ దశలో ఉన్నది పుష్పంలాగా ఎలా వికసిస్తుంది అనేటటువంటిది ఈ విషాదంలోంచి ఆ వికసనం అనేటటువంటిది మనకు వస్తుంది. దాన్ని అందుకనే దీన్ని చాలామంది అడుగుతారు, ఇది విషాదం ఏంటి, విషాద యోగము, దీని పేరేంటి? అసలు అర్జునుడు ఏడుపుతో స్టార్ట్ అయింది, ఇదేం భగవద్గీత అని అంటారు. ప్రతివాడిది కూడా ఒక సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యలో మనసు ఘర్షణకు లోనైనప్పుడు, విషాదానికి లోనైనప్పుడే దాంట్లోంచి అద్భుతమైనటువంటి జ్ఞానరేఖ గోచరిస్తుంది. దానికి రామాయణం కూడా అట్లాగే. ఏమీ తెలియనటువంటి బిల్లుడు ఒకడు ఒక బాణాన్ని వేస్తే ఆ పక్షి ద్వయంలో ఒక పక్షి చనిపోతే ఆ విషాదాన్ని చూసి స్నానం చేయడానికి వెళ్ళేటటువంటి వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారు. ఆ విషాదంలోంచే, ఆ శోకంలోంచే మొదటి శ్లోకం రామాయణంలో మనకి ఆవిర్భవించింది. అక్కడ కూడా శోకంలోంచే శ్లోకము, ఇక్కడి నుంచి విషాదంలోంచి యోగం వస్తుంది. అందుకే ఇది విషాద యోగము. దోషైరేతై కులఘ్నానాం వర్ణ సంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతా. ఇంకా చెప్పుకుంటూ వెళుతున్నాడు అనమాట. అనుశుశ్రుమ, మేము విని ఉన్నాం అని వస్తున్నాడు. కులనాశనం వల్ల, జాతి సంక్రమణం వల్ల శాశ్వతమైనటువంటి జాతి ధర్మాలన్నీ కూడా పోతాయి కదా అని అంటూ ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ. మేము విని ఉన్నాము అనుశుశ్రుమ ఏంటంటే ఈ శాశ్వతమైనటువంటి జాతి ధర్మాలు నశించిపోతే ఆ నశించిన కులధర్మాలు కలిగిన మనుషులు ఎప్పటికీ నరకంలో ఉండిపోతారు అని అంటున్నారు. నేను ఇవన్నీ విన్నాను, కాబట్టి యుద్ధం చేయకుండా ఉండడమే సబబని నా మనసుకి అనిపిస్తోంది. అనిపించడం ఏంటి, అదే కదా యథార్థం. ఏ విధంగా ఆలోచించినా ఈ హింస పనికిరాదు కదా అని అంటూ అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముజ్యత. అహో అంటే ఆశ్చర్యం అని. అహోబతం, అహో అయ్యో, కుయ్యో మొర్రో అంటున్నాడు అనమాట. ఆఖరి అయ్యో అయ్యో ఇదేమిటి ఇలా చేయాల్సి వస్తుంది. రాజ్యసుఖం కోసం మనం బంధువుల్ని చంపడానికి ఉద్యమించడం మహాపాతకానికి ఒడిగట్టడమే కదా, మహాపాతకం కదా. పంచమహాపాతకాలు ఉంటాయి. గురువుని చంపడం, భ్రాతృవర్గాన్ని చంపడం, ఆచార్యుల్ని చంపడం,
తాతని చంపడం, ఇవన్నీ కూడా పాతకాలే కదా, ఈ పాతకాలన్నీ మనకు అంటుకోవా అని మాట్లాడుతున్నాడు అనమాట. యది మామ ప్రతీకారం అశాస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రారణే హను తన్మే క్షేమతరం భవేత్. నాకు ఇది క్షేమంగా అనిపిస్తోంది, ఇదే క్షేమంగా అనిపిస్తుంది. ఏంటంటే నేను ఆయుధాలని ధరించను, ఎదిరించకుండా అలాగ నిలబడిపోతాను. నన్ను వచ్చేసి దుర్యోధనాదులు నన్ను చంపేస్తే అదే నాకు బెటర్ అనిపిస్తుంది. ఆఖరికి ఆ విధమైనటువంటి పరిస్థితిలోకి వచ్చేసాడు అర్జునుడు. తన యొక్క వ్యామోహంలో పడ్డాడు. ధర్మ యుద్ధం చేయడానికి వచ్చి అతను వ్యామోహంలో పడి కర్తవ్యం ఉన్ముఖుడు కాకుండా కర్తవ్యాన్ని నుంచి అతను వైదొలగదలుచుకున్నాడు. ఆ మాటల్ని ఇంకా దారుణంగా తాను బాధపడేటటువంటి పరిస్థితిని వర్ణించుకుంటూ చెప్తున్నాడు. ఆ పరిస్థితిలో సంజయ ఉవాచ ఏవముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. సంఖ్య అంటే యుద్ధభూమి అని అర్థం. ఇక్కడ సంఖ్య అంటే నంబర్ అని కాదు. సంఖ్య అంటే యుద్ధభూమి యందు అర్జునుడు ఏవం ఈ ప్రకారముగా ఉక్త్వా చెప్పి శోక సంవిఘ్నమానస దుఃఖముచే కొలత చెందినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై శశరం అంటే శరం అంటే ఆ బాణంతో, చాపం అంటే ధనుస్సుని ఆయనకు ముఖ్యమైనటువంటి ఆయుధాలు అవే కదా, అంటే ధనుర్బాణాలని ఏం చేశాడు, విసృజ్య వదిలేసేసి రథోపస్థే రథము మీద ఉపావిశత్ అంటే చతికిలబడ్డాడు. అవన్నీ వదిలేసి నేను యుద్ధం చేయను అని చెప్పి ఆ రథంలో చతికిలబడ్డాడు అని సంజయుడు హస్తినాపురంలో కళ్ళు లేనటువంటి ఆసక్తిగా వింటున్నటువంటి ధృతరాష్ట్రుడికి తెలియజేస్తున్నాడు. దీనితో మొదటి అధ్యాయము మనకు ముగిసింది. అందుకే ఈ అర్జునుడి యొక్క విషాదాన్నంతా కూడా ఆయన మనసులో జరిగినటువంటి వచ్చినటువంటి ఆ విచలితమైనటువంటి మనస్సులో ఆ దుఃఖపు పొరల్ని అన్నీ కూడా ఆయన ఆపుకోలేనటువంటి దుఃఖాన్ని, ఆయనకి యుద్ధం నుంచి వైదొలగడానికి కావలసినటువంటి కారణాలన్నీ ఏకరువు పెట్టి ఇంక నేనేమి చేసే పరిస్థితి లేదు నేను అని చెప్పి ఎంతో పరాక్రమశూరుడైనప్పటికీ బేలలాగా అచేతనంగా తాను చేయవలసినటువంటి యుద్ధాన్ని నుంచి విరమిస్తున్నాను అనేటటువంటి సంకేతంగా తన బాణాన్ని ధనుస్సుని పడేసి యుద్ధంలో ఉపావిశత్ చతికిలబడ్డాడు. దీనితో అర్జున విషాద యోగంలో అనేటటువంటి అధ్యాయం ముగిసింది. రెండవ అధ్యాయం నుంచి పరమాత్మ ఒక గురువుగా ఆయనకి ఏం బోధ చేస్తారు, ఆయన్ని మళ్ళీ యుద్ధ ఉన్ముఖుణ్ణి ఎలా చేస్తాడు అనేటటువంటిది మనం వచ్చే 17 అధ్యాయాల్లో మనం చూస్తాము. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ఈ విధంగా ఉపనిషత్ ప్రతిపాదికము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదం అయినటువంటి భగవద్గీత యందు మొదటి అధ్యాయము మనం సంపూర్ణంగా ఈ రోజున నేను చెప్పాను, మీరు విన్నారు. నాకు తోచినంత వరకు వాటి యొక్క వివరణ కూడా నేను ఇచ్చాను. వచ్చే వారం మనం సాంఖ్యయోగం చూస్తాము. గొప్ప ఆత్మతత్వాన్ని దాంట్లో అర్జునుడికి ఎలాగ ప్రబోధ చేస్తారు అనేటటువంటి గొప్ప విజ్ఞానభరితమైనటువంటి అధ్యాయానికి తెర లేవడానికి నాంది ఇక్కడ జరిగింది అర్జున విషాద యోగంలో. ఓం తత్సత్. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ
రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం.